మన లైఫ్ ఎందుకు మనం కోరుకున్నంత స్మూత్గా ఉండదు. ఒక థెరపిస్ట్ ఫ్రెండ్ చాలా మంచి మాట చెప్పారు, మీతో షేర్ చేయాలనిపించింది. మనం డైలీ మేల్కొని ఉండగా ఒక 17 గంటల్లో దాదాపు 60,000 ఆలోచనలు వస్తాయి మనకు. వీటిల్లో ఒక 80% పైన నిన్న ఏవైతే ఆలోచించామో ఇవాళ కూడా అవే ఆలోచనలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. వీటిల్లో 97% మనం నెగటివ్స్లో ఆలోచిస్తాం. నెగటివ్స్ అంటే ఏదైనా పని ఉందనుకోండి, మనం అయ్యో లేట్ చేయకూడదు, ఎవరితో అన్నా బాగుండాలి అనుకుంటే అయ్యో ఇవాళ గొడవ పడకూడదు, ఎవరినన్నా కలుస్తున్నాము, ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే అయ్యో వీళ్ళు నన్ను తక్కువగా చూడకూడదు. మనం ఈ స్టేట్మెంట్ని అనుకున్నప్పుడు మన మైండ్కి ఏ ఫోటో వెళ్తుంది? నేను లేట్ వెళ్తున్నట్టు, ఇంకో మనిషితో గొడవలు అవుతున్నట్టు, లేదా వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నట్టు. ఇవే ఫోటోలు మన మైండ్కి వస్తాయి. మనం చెప్తున్నాం ఇవి వద్దు, ఇవి వద్దు. అది నెగటివ్స్. మనం మన మైండ్కి ఏ ఫోటోలు అయితే రిపీటెడ్గా ఇస్తామో దానికి ఇన్పుట్ లాగా అనమాట. ఏ ఫోటో ఇస్తామో అలాంటి రియాలిటీ బయట క్రియేట్ చేసేకి ఒక ఇన్పుట్ ఇచ్చినట్టు. ఎక్కువ నెగటివ్స్లో ఇచ్చినప్పుడు తెలియకుండా అది అనుకునేది మనకి ఇదే కావాలి అని, అదే మన రియాలిటీలో క్రియేట్ చేస్తుంది. కానీ ఈ నెగటివ్స్ కాకుండా మనం పాజిటివ్స్లో ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి నచ్చిన రియాలిటీని మనం క్రియేట్ చేసుకోవచ్చు.